बोधन में बिजली के 17 करोड़ रुपए के जेर इल्तवा बिलों की अदायगी का मामला गर्मा गर्म बहस का मौजू बन गया। टीएसएनपी डीसीएल के डिवीजन इंजीनियर मुख्तार अहमद ने असिस्टेंट इंजीनियरों के हमरा म्युनिसिपल कमिश्नर के दफ्तर का दौरा करके बल्दिया के बिजली के बकाया बिलों की मंजूरी के लिए दरख्वास्त दी। ये बिल स्ट्रीट लाइट्स और वाटर वर्क्स के लिए वाजिबुल अदा है। दिलचस्पी की बात यह है कि अगर किसी आम शहरी के घर का बिल 2 महीने का बकाया हो तो न सिर्फ उसे फाइन अदा करना पड़ता है बल्कि बिजली ही काट दी जाती है। लेकिन म्युनिसिपल बल्दिया के जेर इल्तवा 17 करोड़ रुपए के बिल पर कोई कार्रवाई न होने पर आवाम सवाल उठा रही है। तेलंगाना हुकूमत ने हाल ही में हर म्युनिसिपलिटी को तकरीबन 7 करोड़ रुपए जारी किए, लेकिन आवाम का कहना है कि अगर इतना बड़ा बिजली का बिल वाजिबुल अदा है तो बोधन की तरक्की कैसे मुमकिन होगी। మున్సిపల్ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాను। ఇక్కడ ఎలక్ట్రిసిటీ చార్జెస్ కరెంట్ బిల్ ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి కట్టడం లేదు। ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ లేదు, మాకు రెవెన్యూ కూడా లేదు, ట్యాక్సెస్ తక్కువ కడుతున్నారు జనాలు కాబట్టి మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి కరెంట్ బిల్ కట్టలేమని చెప్పడం జరిగింది। కానీ నిన్న గవర్నమెంట్ నుంచి మాకు ఆదేశాలు ఏమొచ్చినాయంటే ఈ యూఎల్బీస్కి అంతా అంటే మున్సిపాలిటీస్కి కార్పొరేషన్స్కి ఫండ్ రిలీజ్ అయిందని తెలిసింది। దాంట్లో భాగంగా మరి ఈరోజు అడిగితే 7 కోట్లు వచ్చినాయని చెప్పారు। అందులో మరి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ క్లియర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। మరి మా బిల్లింగ్ డేటా చూస్తే లో టెన్షన్ అంటే స్ట్రీట్ లైట్స్ కానీ వాటర్ వర్క్స్ కానీ నెలకు ఒక 15 లక్షల బిల్ వస్తుంది యావరేజ్గా। దాదాపు 22 నెలల నుంచి డబ్బులు కట్టట్లేదు। పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో లాస్ట్ పేమెంట్ చేశారు, అది కూడా అంతకుముందున్న డ్యూస్లో కొంత చేశారు। ఇది కలుపుకొని ఇప్పుడు 4 కోట్ల 6 లక్షలు మొత్తం బకాయిలు ఉన్నాయి। హెచ్టీ అనేది మళ్ళీ వాటర్ వర్క్స్ ఉంటుంది వీళ్ళకు, పంపింగ్ స్టేషన్స్, దానికి 13 కోట్లు ఉన్నాయి। అంటే 13 ఇది 4 17 కోట్ల బకాయిలు ఉన్నాయి। మరి 7 కోట్లు ఏదైతే వచ్చినాయో దాంట్లోకి వెళ్ళి మా అమౌంట్ క్లియర్ చేయమని మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి ఇందాక అందజేశాము। మరి మీ ద్వారా కూడా వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే మాకు కూడా ఫైనాన్షియల్ పొజిషన్ బాగలేదు, చాలా అంటే పవర్ పర్చేజ్ చేయాలంటే డిపార్ట్మెంట్లో కూడా డబ్బులు ఉండాలా, డబ్బుల ఫ్లో ఉంటేనే మనకు కరెంటు బిల్ కడితే కరెంటు కొనడం జరుగుతుంది। ఆ షార్టేజ్ అనేది మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంది, అన్ని జిల్లాలో ఇట్లనే ఉంది। మరి కమిషనర్ గారు రేపు మీటింగ్ ఉంది, మీటింగ్ తర్వాత డిస్కస్ చేసి క్లియర్ చేస్తా అని చెప్పడం జరిగింది। మేము కూడా ఈ 7 కోట్లలో ఎక్కువ భాగం మాకు ఇస్తారని ఆశిస్తున్నాం। థ్యాంక్ యూ।